ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్వర్ణ రథోత్సవంలో దేవేరి సమేత కళ్యాణ వెంకటేశ్వరుని సోయగం. శ్రీనివాస మంగాపురంలో వైభవంగా స్వామివారి వసంతోత్సవం. ప్రియ గజవాహన సేవలో పద్మావతీదేవి అద్భుత అనుగ్రహం. తిరుచానూరులో ఘనంగా అమ్మవారి జన్మ నక్షత్రోత్సవం. అశ్వవాహన సేవలో కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం. నారాయణవనంలో నేత్రపర్వంగా స్వామివారి రథోత్సవం. టెంకాయల అలంకారంలో తాతయ్యగుంట గంగమ్మ తల్లి అనుగ్రహం. పొంగళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్న తిరునగరి భక్తులు. స్వర్ణ రథోత్సవంలో కళ్యాణ వెంకటేశ్వరుడు ఉత్సవ శోభితంగా ప్రకాశించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న వార్షిక వసంతోత్సవాలలో 2వ రోజైన మంగళవారం సాయంత్రం స్వర్ణ రథోత్సవం శోభాయమానంగా జరిగింది. మణిమాణిక్యాలు, రత్నాభరణాలు, పూలమాలలతో అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు స్వర్ణ రథంపై కొలువు తీర్చారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తుండగా భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో కళ్యాణ వెంకటేశ్వరుని స్వర్ణ రథోత్సవం విశేషంగా సాగింది. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. ఇక వసంతోత్సవాల్లో భాగంగా స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని వేంచేపు చేసి అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం పలు రకాల పండ్ల రసాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసిమాలలో ఉత్సవర్లకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు.
బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, వెట్టదీరని ధరును విసరరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. హరిపట్టపురాణి అలమేలు మంగమ్మ ప్రియ గజవాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం గజవాహన సేవ ఘనంగా జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని అర్చకులు సిరులు తల్లి శ్రీ పద్మావతి అమ్మవారిని బంగారు రత్నాభరణాలు, పూలమాలలతో కడు రమణీయంగా అలంకరించి వాహన మండపంలో గజవాహనంపై ఆసనీలను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యం, హారతి సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ లోకపావని శ్రీ పద్మావతీదేవి గజవాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. పద్మావతి పాహి అలమేల్ మంగ, పద్మనాభ ప్రియ అలమేల్ మంగ, పద్మోద్భవ పాహి అలమేల్ మంగ, పద్మాలయ పాహి అలమేల్ మంగ, అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. సుప్రసన్న పాహి అలమేల్ మంగ, సముద్రతనయ పాహి అలమేల్ మంగ, సురపూజిత పాహి అలమేల్ మంగ, సరోజ హస్తాదేవి అలమేల్ మంగ, అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. తిరుపతిలో పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో మంగళవారం వడాయత్తు ఉత్సవం వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత 3 రోజుల పాటు వడాయత్తు ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఉత్సవం సేదతీరే ఉత్సవం అని కూడా ప్రసిద్ధి చెందింది. ఈ సందర్భంగా 3వ రోజైన మంగళవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని అర్చకులు విశేషంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా స్వామి అమ్మవార్లు ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి వారికి హారతులు సమర్పించిన తర్వాత రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి
సెఠారి మర్యాదలతో మంగళహారతులు సమర్పించారు. అనంతరం దారి పొడవునా వివిధ ఉపాలయాలలో అధికారులు, అర్చకులు స్వామివార్లకు ఆరాధనలు జరిపారు. ఆపై చిన్నజీయర్ స్వామి మఠం వద్ద స్వామివారికి నైవేద్యాలు, ప్రత్యేక హారతులు సమర్పించారు. తిరిగి స్వామివారు ఆలయానికి చేరుకున్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. చంద్రప్రభ వాహన సేవలో శ్రీ వెంకటేశ్వరుడు చల్లని తండ్రిగా భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. దేశ రాజధాని ఢిల్లీలో టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో చూడచక్కగా అలంకరణ చేసి చంద్రప్రభ వాహనంపై వేంచేపు చేశారు. భాజా భజంత్రీలు, భక్తుల కోలాటాలు, నృత్య ప్రదర్శనల నడుమ చంద్రప్రభ వాహన సేవ వేడుకగా సాగింది. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అమెరికాలోని సియాటిల్ నగరంలో భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై ఆదర్శ దంపతులైన సీతారాములను స్వర్ణాభరణాలు, సుగంధ పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించి కొలువుతీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంగన ధారణ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణ నడుమ భద్రాచల సీతారామచంద్ర స్వామివారి కళ్యాణోత్సవం విశేషంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి జగమంతా రామమయం అని స్మరిస్తూ ప్రవాస భారతీయులు రామయ్య తండ్రి సేవలో పులకితులయ్యారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి అశ్వవాహన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో అర్చకులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి అశ్వవాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ వెంకటేశ్వరుని అశ్వవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం రథోత్సవం జరిగింది. సకల శోభితంగా అలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను అర్చకులు రథంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణల నడుమ రథోత్సవం రమణీయంగా సాగింది. నారాయణగిరి పురవీధుల్లో రథంపై ఊరేగిన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. దేవశిఖామణివి దిష్ట దైవమవు నీవు, కేవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్ట దైవమవు నీవు, కేవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్ట దైవమవు నీవు, దేవశిఖామణివి.
కలియుగ దైవం శ్రీనివాసుడు శ్రీ పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన ప్రదేశం నారాయణవనం. ఆకాశరాజు నిర్మించిన నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 8వ రోజైన మంగళవారం రాత్రి శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారికి పద్మశాలీయులు చీర సారెను సమర్పించారు. శ్రీ పద్మావతి అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా పద్మశాలీయులు భావిస్తారు. ఈ నేపథ్యంలో నారాయణవనంలోని భద్రావతి సమేత భావన ఋషి ఆలయం నుండి పద్మశాలీలు చీర సారెను తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. తిరుపతిలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. అమ్మవారి జాతర ముగిసిన తర్వాత వచ్చిన తొలి మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. నెత్తిన కొత్త కుండల్లో వండిన పొంగళ్లను పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి ఆలయ ప్రదక్షిణగా తీసుకువెళ్లి అమ్మవారికి నివేదించారు. అలాగే ఆలయంలోని కొడి స్తంభం వద్ద దీపాలను వెలిగించి టెంకాయ మొక్కులు చెల్లించుకున్నారు. ఇక గర్భాలయంలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి అద్భుత మహా తేజో విరాజిత మంగళమూర్తిని అర్చకులు జాతర తరువాత తొలి మంగళవార శుభవేళ టెంకాయలు, కొబ్బరి బోండాలతో నయన మనోహరంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీవారి పరమ భక్తాగ్రేసురుడైన తాళ్లపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం సాయంత్రం అన్నమయ్య సంకీర్తనల గాత్ర కచేరీ వీణుల విందుగా సాగింది. విశాఖపట్నానికి చెందిన పంతుల రామాబృందం ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను అలరించాయి. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి.
ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఈటమాపురంలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో పుష్పయాగం జరిగింది. స్వామివారికి ఎంతో వేడుకగా నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పుష్పయాగం జరిపారు. ముందుగా గర్భాలయంలో శ్రీ ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత నృసింహస్వామి వారికి విశేష అర్చనలు జరిపి నైవేద్యం మంగళహారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో చక్కటి వేదికపై స్వామి అమ్మవార్లను సకల సుందరంగా అలంకరించి కొలవదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, కలశ పూజ, కంగన ధారణలు జరిపారు. ఆపై అగ్ని ప్రతిష్ఠ, మహాశాంతి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీ ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత నృసింహస్వామి వారికి కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపిస్తుండగా 600 కేజీలు 12 రకాల పుష్పాలతో అర్చకులు పుష్పయాగాన్ని విశేషంగా నిర్వహించారు. భక్తులు పుష్పయాగంలో స్వామి అమ్మవార్లను సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పూజలందరూ చేసేదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము, గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము, పొదిగి పూజించిన పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కొలువైన ప్రసిద్ధ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లకు సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి చక్కటి రథంపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రసన్న వెంకటేశ్వరుని రథోత్సవం భక్తిరసభరితంగా సాగింది. భక్తులు ఆపద్బాంధవ అనాథరక్షక అంటూ స్వామివారిని రథోత్సవంలో సేవించి తరించారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు. ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. చూడక మానవు చూచేటి కన్నులు, ఏడనే వైన ఇతరములు. చూడక మానవు చూచేటి కన్నులు, ఏడనే వైన ఇతరములు. నీడల నింతా నీ రూపములని
గుంటూరు సిద్ధార్థనగర్లోని శ్రీ కనక మహాలక్ష్మి మందిరంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. త్రయాహ్నిక దీక్షతో 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. అనంతరం కనక మహాలక్ష్మికి అభిషేక ఆరాధనలు నిర్వహించారు. ఆపై లక్ష తులసి దళాలతో అష్టోత్తర శతనామాలను పఠనం చేస్తూ అర్చనలు జరిపారు. ఆపై నైవేద్యాలు సమర్పించి ఏక పంచ కుంభ నక్షత్ర హారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లా నరసింహకొండపై కొలువైన శ్రీ వేదగిరి లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో మహాశాంతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో 10 రోజుల పాటు వైభవపేతంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం అర్చకులు ఆలయ ఆవరణలో మహాశాంతి హోమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీ నరసింహస్వామి వారిని సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువదీర్చారు. ఆలయ వీధులలో మేళతాళాల నడుమ ఊరేగించారు. అనంతరం ఏకాంత సేవను శోభాయమానంగా పూర్తి చేశారు. భక్తులు ఏకాంత సేవలో స్వామి అమ్మవార్లను సేవించి పరవశులయ్యారు. రంగారెడ్డి జిల్లా కొత్తపేట రామకృష్ణపురంలోని శ్రీ వారాహి ప్రత్యంగిర దేవాలయంలో ప్రత్యంగిర హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సకల జనులు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ తొలుత అమ్మవారికి విశేష అర్చనలు నిర్వహించారు. ఆపై పసుపు కొమ్ముల హారాలు, నిమ్మకాయల మాలలతో అలంకరించి హారతులు సమర్పించారు. తరువాత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమగుండం వద్ద అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవాచనం, నవగ్రహ మండపారాధన, కంకణ ధారణ జరిపారు. ఆపై లక్ష్మీ గణపతి హోమం, సుబ్రహ్మణ్య హోమం, కాలభైరవ హోమం, వారాహి ప్రత్యంగిర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజ అవరోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 27వ తేదీ వరకు జరిగాయి. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు ధ్వజస్తంభానికి ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులకు కొడిముద్దల ప్రసాదాన్ని అందజేశారు. తర్వాత శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామివారిని సుందరంగా అలంకరించి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. చల్లని తల్లి గంగమ్మ చందన శోభితంగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని గద్దలగుంటపాలెంలో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి దేవాలయ 11వ వార్షికోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. 3 రోజులు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు అమ్మవారికి ప్రత్యేక ఆరాధనలు జరిపారు. ఆపై చల్లని తల్లికి చందనంతో అలంకరణ చేసి ఆభరణాలు, పుష్పాలతో చూడచక్కగా అలంకరించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.